ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుంది? అంతా సవ్యంగానే ఉందా? కోచ్ గంభీర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయా? ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం బాక్సింగ్ డే టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా క్రికెటర్లందరికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలకమైన విషయాలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఏదైతే ఖచ్చితంగా డ్రా చేసుకునే మ్యాచ్లో ఇలాంటి బ్యాటింగ్తో ఎలా నిరాశపరుస్తారని చెప్పేసి గంభీర్ ఏ ఒక్క ప్లేయర్ని తిట్టకుండా అందరినీ కలిపి ఫుల్గా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మనం చూడొచ్చు బాక్సింగ్ డే టెస్ట్లో దాదాపు పంత్ కానీ జైస్వాల్ కానీ ఒక పార్ట్నర్షిప్ బుల్డ్ అయిపోయిన తర్వాత దాదాపు చాలామంది డ్రాగా ముగియడం ఖాయం అనుకున్నారు. కానీ అక్కడ నుంచి ఎప్పుడైతే పంత్ ఒక నిర్లక్ష్య షాట్తో అవుట్ అయ్యాడో, తర్వాత జైస్వాల్ కాంట్రవర్షియల్ డెసిషన్తో అవుట్ అవడంతో అక్కడ నుంచి ఇండియా ఇన్నింగ్స్ కొలాప్స్ అయిపోయింది. సో ఓవరాల్గా ఈ సిరీస్ మొత్తం ఇండియా బ్యాటింగ్ ఫెయిల్యూరే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటుంది. సో దీనికి సంబంధించి గంభీర్ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు, ఎందుకంటే కోచ్గా నాకు చాలా ఇచ్చారు ఇక చాలు అన్న రీతిలో కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తంలో ఏ ఒక్క సీనియర్ క్రికెటర్ కూడా, అంటే జైస్వాల్ అలాగే కోహ్లీ ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడారు, 100 కొట్టాడు కోహ్లీ. రోహిత్ శర్మ అయితే నా 3 టెస్ట్ మ్యాచ్ల్లో, అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మిస్ అయిన తర్వాత మిగిలిన 3 టెస్టుల్లో ఒక్క ఇన్నింగ్స్ కూడా స్థాయికి తగిన ఆట తీరు అయితే కనపరచలేకపోయాడు. ఇక మిగిలిన బ్యాటర్లో కూడా రాహుల్ మాత్రం ఒక మ్యాచ్లోనే ఆడడం జరిగింది. గిల్ అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు, ఇక కోహ్లీ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సో ఇక్కడ నుంచి ఏదైతే పూర్తిగా బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణము అనేది విమర్శలు ఉన్నాయో అది గంభీర్కి బాగా గట్టిగా ఎఫెక్ట్ పడినట్టే కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ బాక్సింగ్ డే టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా క్రికెటర్లందరికీ కంప్లీట్గా చాలా ఫైర్ అయినట్టు మనకి ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ సెలెక్టర్లతో కూడా గంభీర్కి కొన్ని విభేదాలు, అంటే కొన్ని భేదాభిప్రాయాలు వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియా టూర్కి సంబంధించి ఖచ్చితంగా ఇండియన్ టెస్ట్ టీంలో ఇండియన్ టెస్ట్ టీంలో ఎక్కువ మంది T20లకు అలవాటు పడినట్టే ప్లేయర్సే కనిపిస్తున్నారు. ఒక పుజారా, ఒక రహానే లాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా వాళ్ళ అవసరం ఉంది. ఎందుకంటే టెస్టుల్లో ఓపిక్గా సుదీర్ఘ ఇన్నింగ్స్లో ఆడాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఓపిక్గా బ్యాటింగ్ చేయాలి. ఏదో వచ్చాము వెళ్ళాము అన్న రీతిలో ఆడితే మాత్రం ఫలితాలు ఎలాగా ఉంటాయి. సో ఇక్కడ పుజారాని తీసుకుంటే బాగుంటుందని ఆల్రెడీ సెలక్షన్ కమిటీ మీటింగ్లో గంభీర్ సెలెక్టర్లు చెప్పడం కూడా జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం గంభీర్ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం, ఇక్కడ నుంచి గంభీర్ కూడా అసంతృప్తిగానే ఉండడం మనకి జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం తెలుస్తుంది. సో అంటే పుజారా ఉండుంటే, ఎందుకంటే పుజారా మనం చూసుకోవచ్చు లాస్ట్ టైం 2020-21 సిరీస్లో ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలాంటి విలువైన ఇన్నింగ్స్లు ఆడాడు. అలాగే రహానా లాంటి ప్లేయర్లు మిడిల్ ఆర్డర్లో ఉంటే అంటే ఏ విధంగా ప్రత్యర్థి బౌలర్లకి ఒక తలనొప్పిగా ఉంటారనేది వీళ్ళిద్దరు ప్లేయర్లే ఉదాహరణ. సో అటువంటి ప్లేయర్ లేకపోవడం టీమిండియా ఓటమి కూడా ఖచ్చితంగా కారణం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ 3 టెస్టుల్లో, అంటే పెర్త్ టెస్ట్ మినహా మిగిలిన 3 టెస్టులో ఇండియన్ బ్యాటింగ్ లైన్కు సంబంధించి వాళ్ళిద్దరు లేని లోటు స్పష్టంగా కనిపించింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇండియాకి ఒక పుజారా కానీ ఒక రహానా లాంటి మిడిల్ ఆర్డర్లో ఒక కీలకమైన బ్యాటర్ లేకపోవడం ప్రధానంగా ఓటమి కారణం అని చెప్పి చాలామంది మాజీలు చెప్తున్నారు. ఇప్పుడు గంభీర్ అభిప్రాయం సెలెక్టర్లో పరిగణలోకి తీసుకోకపోవడం కూడా టీంపై గట్టిగానే ఎఫెక్ట్ పడినట్టు మనకు అర్థమవుతుంది. అలాగే కోచ్గా నాకు చాలా ఇచ్చారు ఇక చాలు, ఇక్కడ నుంచి ఇలాగ ఆడతారా, ఒక టెస్ట్ డ్రా చేసుకునే పరిస్థితుల్లో అవకాశం ఉండి కూడా ఇలాంటి బ్యాటింగ్తో ఎలా ఆడతారనేది కొంతమంది ప్లేయర్లను ఉద్దేశించి నేరుగా వాళ్ళకి చెప్పకపోయినా ఓవరాల్గా డ్రెస్సింగ్ రూమ్లో పోస్ట్ మ్యాచ్ ఏదైతే స్పీచ్ ఉంటుందో ఆ స్పీచ్లో గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో ఏది పరిస్థితులు సరిగ్గా లేవన్న ఒక కథనాలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. సో సిడ్నీ టెస్ట్ మ్యాచ్ గంభీర్కి అలాగే టీమిండియా కూడా ఒక లిట్మస్ టెస్ట్గానే భావిస్తున్నారు. గంభీర్కి సంబంధించి ఇక టెస్ట్ ఫార్మేట్కి అతని కోచ్గా తప్పించే యోచన కూడా గతంలో వచ్చింది. ఏదైతే బంగ్లాదేశ్ సిరీస్ కానీ అంతకుముందు న్యూజిలాండ్తో సిరీస్లో స్థాయికి తగిన న్యూజిలాండ్తో సిరీస్ తర్వాత అయితే ఖచ్చితంగా BCCI సెలెక్టర్ల నుంచి కూడా ఒక విధంగా గంభీర్ మీద ప్రెషర్కి వచ్చింది. సో మరి సిడ్నీ టెస్ట్ తర్వాత గంభీర్ ఫ్యూచర్ ఏంటనేది తేలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.